తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కీన్యూస్ అండగా ఉంటుందని మేము భరోసా ఇస్తున్నాము. ఇప్పటికే అది తెలిసిన విషయమే. ఎందుకంటే ఏ సమస్య ఉన్నా కీన్యూస్ అక్కడే ఉంటుంది. మీ సమస్యల కోసము మా ఛానల్లో కింద స్టోర్ అవుతుంది. మీ సమస్యలు ఉంటే ఖచ్చితంగా మాకు మెసేజ్ పంపండి, లేకపోతే మాకు కాల్ చేయండి. మీ వెంట మేము ఉంటాము. అంతేకాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాకు స్టాఫ్ రిపోర్టర్లు, ఆర్సీలు, రిపోర్టర్లు ఉన్నారు. ఖచ్చితంగా మీకు న్యాయం అయ్యే విధంగా మేము పోరాటం చేస్తాము. అధికారుల దృష్టికి తీసుకుపోతాం. ఖచ్చితంగా న్యాయం అయ్యే వరకు కూడా మా ఛానల్ మీ తోడు ఉంటుందని మేము పేర్కొంటున్నాం. సూర్యాపేట జిల్లా ఆత్మకూర మండలము పాతర్లపాడు గ్రామంలో ఉదయము తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చిన్న భూమి సమస్య చిలికి చిలికి గాలివానగా ఏర్పడి కర్రలు రాళ్లతో దాడి చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. అయితే పూర్తి వివరాలని మనం ఆత్మకూర ఎస్ఐని వివరణ కోరగా అక్కడ ఇరువురు పాలివాళ్ళు అయినటువంటి కొంచెం మషయ్య, వాళ్ళ పాలైనటువంటి రమేష్, ఇద్దరు అన్నదమ్ముల పిల్లలు. అయితే రమేష్ మషయ్య పొలం నుంచి నీళ్ళ కోసం పొలంలో నీళ్లు పెట్టేందుకు పైపులు వేసినందుకు గాను మషయ్య రమేష్ పై దాడి చేయడం జరిగింది. అయితే ఈ విషయము గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకోమని ఎస్ఐ చెప్పగా, పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకున్నా కూడా పరిష్కారం కాకపోగా మళ్ళీ తిరిగి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చింది. పోలీస్ స్టేషన్లో పరిష్కరించే క్రమంలోనే ఈ రోజు ఉదయము మషయ్య కుటుంబము రమేష్ కుటుంబంపై దాడి చేయడం జరిగింది. మనం చూస్తున్నాం, పక్కన ఉన్నటువంటి బాక్స్ లో ఉన్నటువంటి విజువల్ చూస్తున్నాము. అక్కడ ఉన్నటువంటి సుమారు ఒక 10 మంది కర్రలతో, రాళ్లతో, మారణాయుధాలతో ఒకరిపై దాడి చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో సుమారు 4 మాత్రం తీవ్రంగా గాయాలైనాయి. దాంట్లో వెంకటరమణ అనే మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమె మెరుగైన వైద్యం కోసము ఖమ్మం హాస్పిటల్ తరలించడం జరిగింది. మిగతా వారిని మాత్రము సూర్యాపేట జనరల్ హాస్పిటల్లో కొంతమందిని, సూర్యాపేట ప్రైవేట్ హాస్పిటల్లో కొంతమందిని చేర్పించడం జరిగింది. అక్కడ పరిస్థితి మాత్రం ఆత్మకూరు ఎస్ఐ మాత్రం ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు. అక్కడ ఎలాంటి సమస్య లేకుండా మాత్రం పోలీసులను కూడా మోహరించడం జరిగింది. అంతేకాదు మనం చూస్తున్నాము, అక్కడ ఏదైతే ఉందో మషయ్య కుటుంబంపై ఇప్పటికే పెద్ద మనుషులు కూడా గురగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నాము, పొలాల నుంచి వాటర్ వెళ్ళాలంటే పైపుల ద్వారా ఎక్కడెక్కడో కిలోమీటర్ దూరం నుంచి మాత్రం పైపులు తీసుకొస్తారు. ఎవరు కూడా ఆబ్జెక్షన్ చెప్పరు. కానీ ఇక్కడ పాలువారైనటువంటి మషయ్య రమేష్ కుటుంబాల మధ్య ఉన్నటువంటి సమస్యను దృష్టిలో ఉంచుకొని మషయ్య ఇబ్బంది గురి చేస్తున్న నేపథ్యంలో మాత్రం ఈ రోజు ఘర్షణ వాతావరణం నెలకొంది. ఖచ్చితంగా మాత్రము అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మాత్రము స్థానిక ఎస్ఐ మాత్రం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రము ఏర్పాటు చేస్తున్నామని కూడా ఎస్ఐ పేర్కొనడం జరిగింది.